నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన ముల్లారామనాల గణేష్ షెడ్ దగ్గర అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి మన ఎగ్జాక్ట్లీ లొకేషన్ మీకు వీడియో రూపంలో చూపిస్తా. అండ్ అలానే ఇక్కడ ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి అని మొత్తం టోటల్గా మాత్రం అప్డేట్ అయితే ఇస్తా. ఓకేనా? నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన ముల్లారామనాల గణేష్ షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. వచ్చేసి షెడ్ నెంబర్ 1. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూసుకున్నట్టయితే మన హసన్పర్తికి వెళ్ళే రూట్లో, ఎర్రగడ్డగుట్ట నుంచి హసన్పర్తికి వెళ్ళే రూట్లో భారత్ పెట్రోల్ పంప్ ఉంటుంది. భారత్ పెట్రోల్ పంప్ దాటినాక కొంచెం ముందుకు వచ్చినాక అన్నాలు బయటనే విగ్రహాలు అయితే మీకు కనబడడం జరుగుతుంది. ఇక్కడ లోపలికి వెళ్తే చూద్దాం ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్గా మాత్రం మీకైతే చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్గా సూర్యచక్ర బ్యాక్గ్రౌండ్లో అండ్ గణేశుడు వచ్చేసి మహారాజా స్టైల్లో కూర్చొని ఉండడం జరిగింది. పిల్లో వచ్చేసి గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కండోవా అండ్ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ షేడింగ్స్ చూసింది కదా. పింక్ కలర్ పంచా అండ్ రెడ్ కలర్ షేడింగ్స్ ముసుగు చూడండి. అండ్ ఒక చేతిలో గుడ్డలి, ఒక బ్యాక్గ్రౌండ్లో ఆశీర్వాదం చెయ్యి. అండ్ అలానే ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాం మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా గణేశుని హైట్ ఒక 9 to 10 feet మధ్యలో అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో చూడండి మన స్వామివారి నా ఫేస్ అయితే ఉండడం జరిగింది. వెంకటేశ్వర స్వామివారి ఫేస్ ఇక్కడ చూడండి. నాకు తెలిసి గద్దలు అనుకుంటున్నా, మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. వెంకటేశ్వర స్వామివారి కిరీటం ఉంటాయి కదా, ఆ కిరీటం అయితే ఉండడం జరిగింది చూడండి. సేమ్ అదే మోడల్లో బొట్టు కూడా వెంకటేశ్వర స్వామివారి నామాలు. అండ్ డిజైనింగ్ వర్క్, ఫినిషింగ్ వర్క్ మాత్రం చాలా చాలా బాగుంది. ఆరెంజ్ కలర్ కండువా, డార్క్ రెడ్ కలర్ షేడింగ్స్, బ్లూ కలర్ పంచా, బ్లాక్ కలర్ షేడింగ్స్. ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో శంఖం. మంచి డిజైనింగ్ వర్క్. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ కింద. అండ్ ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటున్నాం. ఇక్కడ ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే చూపిస్తాం మీకు, ఎందుకంటే స్పేస్ అనేది లేదు. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా సిట్టింగ్ పొజిషన్లో బుజ్జగణపయ్య. హైట్ వచ్చేసి ఒక 10 to 11 feet. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి నెమలిలు, ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో గుడ్డలి. అండ్ కండువా చూసుకున్నట్టయితే పింక్ కలర్ రెడ్ కలర్ షేడింగ్స్, బ్లూ కలర్ పంచా అండ్ బ్లాక్ షేడింగ్స్ చూసింది కదా. మూసికుడు అయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న మంచి డిజైనింగ్ వర్క్. బ్యాక్గ్రౌండ్లో మన కల్చాలు ఉంటాయి చూసిన కల్చాలు అయితే ఉండడం జరిగింది బ్యాక్గ్రౌండ్లో మొత్తం. లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు ఉండడం జరిగింది. ఇంకో లైన్లో పోయి చూద్దాం. ఇంకో మోడల్లో కూడా ఇంకో మోడల్ విగ్రహాలు కూడా చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 13 to 14 feet. అండ్ బ్యాక్గ్రౌండ్లో మూషికుడు దండం పెట్టుకుంటూ కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే గణేశునికి లెఫ్ట్ సైడ్న మహాదేవుడు స్టాండింగ్ పొజిషన్లో, మహాదేవుడు అయితే స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. అండ్ మెడలో సర్పం చూసింది కదా. అండ్ మెడలో రుద్రాక్ష మాల కూడా ఉండడం జరిగింది. అండ్ నందీశ్వరుడు పంచా చూసుకున్నట్టయితే పింక్ కలర్ అండ్ బ్రింజాల్ కలర్ షేడింగ్స్. కండువా చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్. మంచి డిజైనింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూద్దాం. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 12 to 13 feet. పగడి చూడండి, మన చిత్రగుప్తు పగడి ఉంటాయి కదా ఆ విధంగా. అండ్ బ్యాక్గ్రౌండ్లో డిజైనింగ్ వర్క్. రైట్ సైడ్న గణేష్ బ్యాక్గ్రౌండ్లో రైట్ సైడ్న ఓం అండ్ స్వస్తిక్. ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో గొడ్డలి. గణేశుని చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ పిల్లోస్ వచ్చేసి రైట్ సైడ్న లెఫ్ట్ సైడ్న పిల్లోస్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ షేడింగ్స్. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న చూసింది కదా. ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తా మీకు. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తా.
నా వీడియో అనేది కొంచెం లెంత్ అయితే, కానీ స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా చూడండి. ఈ లైన్లో మాత్రం సేమ్ మోడల్ విగ్రహాలు ఉన్నాయి. అండ్ ఇంతకుముందు కూడా మీకు బొజ్జ గణపయ్య చూడండి, బొజ్జ గణపయ్య ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 7 to 8 feet మధ్యలో ఉంటుంది. బొజ్జ గణపయ్య చాలా నిండుగా భారీగా ఉండడం జరిగింది. కండువ చూసుకున్నట్టయితే ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ షేడింగ్స్ చూడండి. స్కై బ్లూ పంచ, ఆభరణాలు కూడా చాలా నిండుగా అయితే రావడం జరిగింది. ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో శంఖం. చూసింది కదా, మంచి గోల్డ్ వర్క్ అండ్ ఫినిషింగ్ వర్క్ కూడా చాలా చాలా నీట్గా రండి. అండ్ అలానే ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాం మీకు. ఇంకో మోడల్ గణేశం చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్గా హైట్ వచ్చేసి 7 to 8 feet అండ్ బ్యాక్గ్రౌండ్లో మన విఠలుడు అనుకుంటున్నాను అయితే చూడండి, డిజైనింగ్ వర్క్ రావడం జరిగింది. కండువ చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్ బ్లాక్ షేడింగ్స్, పింక్ కలర్ బ్లూ కలర్ షేడింగ్తో రావడం జరిగింది. సింహాసనం ఇక్కడ చూసింది కదా. అండ్ ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు ఉండడం జరిగింది. ఈ లైన్లో చూసేసినాం ఆల్రెడీ మన బొజ్జ గణపయ్యలో. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. అండ్ అలానే అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరిగింది కదా, తప్పకుండా మీకు నచ్చితే మాత్రం మీరు కాల్ చేయండి అన్న వాళ్ళకు. ఇక్కడ చాలా చాలా మోడల్స్ ఉంటాయి. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఈ మోడల్ విగ్రహం చూసినాం మనము. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా, ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకో మోడల్ గణేశం చూసుకున్నట్టయితే ఫస్ట్గా 6 to 7 feet మధ్యన. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఈగల్ అంటే గద్ద చూడండి, ఇది వచ్చేసి గద్ద రెక్కలు. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఓం, చాలా బాగుంది కదా పెయింటింగ్ వర్క్ మాత్రం. అండ్ కండువ పింక్ కలర్ బ్లూ షేడింగ్స్, పంచ ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ షేడింగ్స్, పిల్లర్స్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉండడం జరిగింది. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ కాడ అయితే ఉండడం జరిగింది. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు ఉండడం జరిగింది, చూసింది కదా. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 14 to 15 feet చూడండి. బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే ఇంకేం కాలేదు. సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ సింహాసనానికి రైట్ సైడ్న ఎలిఫెంట్, లెఫ్ట్ సైడ్న సింహాసనం పైన పిల్లో చూసింది కదా. పంచ రెడ్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్. చూద్దాం ఇంకో మోడల్ కూడా చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ గణేశం కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ చూడండి, ఈ విగ్రహం హైట్ వచ్చేసి ఒక 4 to 5 feet. బ్యాక్గ్రౌండ్లో సూర్యచక్కర్ అండ్ వైట్ కలర్ బ్లూ కలర్ షేడింగ్స్, బ్రింజాల్ కలర్ షేడింగ్ వైట్ కలర్ పెయింట్. అండ్ పిల్లో వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ షేడింగ్స్. ముసుగు చూసుకున్నట్టయితే ఇట్లా మన సింహాసనానికి లిఫ్ట్ చేసినట్టు అయితే ఉండడం జరిగింది చూడండి. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తా. ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే మన బాల్ గణేష్. ఫస్ట్గా హైట్ చూసుకున్నట్టయితే ఒక 5 to 6 feet అయితే ఉండడం జరుగుతుంది బాల్ గణేష్. ఇంకా కిరీటానికి కలర్ కాలేదు, ఇంత బాగుందంటే చాలా చాలా. ఓన్లీ 2 hands అయితే ఉండడం జరిగింది చూడండి, చూసింది కదా. ఇంకో మోడల్ ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ బాల్ గణేష్లు అయితే ఉండడం జరిగింది చూడండి. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తా. ఇంకో మోడల్ గణేశం చూసుకున్నట్టయితే పగడి పెట్టుకొని కూర్చొని ఉండడం జరిగింది. హైట్ వచ్చేసి ఒక 3 to 4 feet చూసింది కదా. బ్లూ కలర్ పంచ అండ్ బ్లాక్ షేడింగ్స్, పింక్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్ కండువ చూడండి. కొన్నిటికి కిరీటాలు ఉన్నాయి, కొన్నిటికి కిరీటాలు లేవు. చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏందని. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి 8 to 9 feet. బ్యాక్గ్రౌండ్లో చక్రానికి మన కలశాలు అయితే ఉండడం జరిగింది చూడండి, చూసింది కదా. మంచి ఐ పెయింటింగ్, ఇంకా వర్క్ అనేది ఇంకా చాలా చాలా పెండింగ్ ఉంది. తామర పూలు పైన కూర్చొని ఉంటుంది. తామర పువ్వు పైన కూర్చొని ఉంటే మన లక్ష్మీ గణపతి అయితే అనడం జరుగుతుంది. ఈ కండువ చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ షేడింగ్స్, పింక్ కలర్ పంచ చూడండి, డార్క్ పింక్ షేడింగ్స్. చూసింది కదా, ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. చూసింది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న మోడల్స్ మాత్రం మొత్తం టోటల్ అయితే చూపించా. మన ముల్లారాం అన్న వల్ల గణేష్ల షెడ్ నెంబర్ 1లో. అండ్ అలానే నా వీడియో నచ్చినట్టు మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ మాత్రం
క్లిక్ చేయండి. అండ్ అలానే ఇన్స్టాగ్రామ్లో సంతోష్ వ్లాగ్స్ అని ఉంటుంది, దానిలో ఇంకెవరైనా ఫాలో చేయాలంటే తప్పకుండా ఫాలో చేయండి. మరి కలుస్తాం మరి కొత్త కొత్త వీడియోస్ అని మీ ముందుకు వస్తాను.